ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాల నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా, ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాలని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు. చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగినా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను.